తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ కోరారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మాలత్ రామ్దాస్ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చారని అన్నారు. పేదల సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్, రైతులకు 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు పథకం అమలు చేసి దేశంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయల నిధులను స్వాహా చేసి అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దారని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు, జిల్లా నాయకులు బొర్రా రాజశేఖర్, శీలం వెంకట నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో, కోఆపరేటివ్ ఎన్నికల్లో మా తల్లులు, మా అన్నలైన మీరందరూ కూడా మనసు పూర్తిగా ఈ పార్టీని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. ఆశీర్వదిస్తారా? రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆశీర్వదిస్తారా? ఎవరు మాట్లాడతారు మీరు?